నడుస్తూ ఉన్నది. ఇది ఇట్లా ఉంటే రేషన్ కార్డు కావాలంటే ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు. మంచిగా 2500 మీ జోబులో ఉంటే రేషన్ కార్డు నడుచుకుంటూ వస్తుందట. ఏఎస్ఓలు మొత్తం ఈ 2500 చేతులు పెడితే కొత్త రేషన్ కార్డు ఈజీగా మంజూరు అవుతాడట. దీనికి లోకల్ లీడర్లు కూడా సాయం. అంటే 2500 500 ఈయన జోబులోకి పోతే 2000 ఆయన జోబులోకి పోతాయి. ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో రేషన్ కార్డు కోసం డైరెక్ట్ వాళ్ళకే ఫోన్ చేసి నీకు రేషన్ కార్డు వచ్చింది, వచ్చి ప్రింట్ తీసుకుపో అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారట. అప్లికేషన్ పరిశీలించు, డబ్బులు ఎవరైతే ఇస్తారో ఆ అప్లికేషన్ కూడా చూడరు, రాలే, వెయిటింగ్ లిస్ట్లో ఉంది, టైం పడుతుంది, నెల పడుతుంది, 45 రోజులు పడుతుంది, ఇంకా దాన్ని ఏమంటారు వెరిఫికేషన్ కాలే, రకరకాల కారణాలు చెప్పి ఏమంటారు అర్జీ పెట్టుకున్న ఏదైతే ఉంటుందో ఆ దరఖాస్తు అప్లికేషన్ ఫామ్ కూడా చూడరు, అవసరమైతే దాన్ని డస్ట్బిన్లో పడేస్తున్నారట. 2500 ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఫోన్లు చేసి మరి నీ రేషన్ కార్డు ఓకే అయిపోయింది తీసుకోవా అని చెప్పేసి చేస్తున్నారట. ఒకసారి చూద్దాం. వాళ్ళ మీద చర్యలు తీసుకొని కూడా పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లై శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది, అధికారులను కూడా సిద్ధం చేస్తూ ఉంది. అయితే ఏం లేదు, పోతే 2500 రేషన్ కార్డు వస్తుంది కదా అని ఆలోచిస్తూ ఏం చేస్తూ ఉన్నారు, ఈ 2500 ఇస్తేందుకే మొగ్గు చూపుతున్నారు. అంటే వాళ్ళ నిస్సహాయత. అంటే మళ్ళీ ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఒకవేళ మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే, వేరే పార్టీ ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళు ఇస్తారో ఇయ్యరో రేషన్ కార్డులు, ఉన్నప్పుడే తీసుకోవాలి. 2500 పోయినా సరే రేషన్ కార్డు సంపాదించుకోవాలని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. చూద్దాం, డీటెయిల్స్లోకి వెళ్దాం. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకెళ్తుంది. అయితే రేషన్ కార్డులు అధికారులు కార్డుల ఎంపికలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. 2500 తమ చేతిలో పెడితే వారం రోజుల్లో కార్డు మంజూరు అవుతుందని, సెప్టెంబర్లో సన్నబియ్యం తీసుకుంటున్నారని కూడా తీసుకుంటారు మీకు వారం రోజులలోనే రేషన్ కార్డు మీ చేతికి వస్తుంది, సన్నబియ్యం తింటారు మీరు అని చెప్పేసి మొత్తం హామీ ఇస్తున్నారట. ఇప్పుడు కార్డు రాకుండా మళ్ళీ 5 ఏళ్ళ వరకు రాదు. ఆరోగ్యశ్రీ సేవలతో పాటు సన్నబియ్యం పోతే ఏ ప్రభుత్వ పథకం, ఇందిరమ్మ ఇల్లు పోతుంది, పింఛన్ కావాలన్నా ఏది కావాలన్నా రేషన్ కార్డు ఆడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు లేట్ చేస్తే మళ్ళీ మీ ఇష్టం, 5 ఏళ్ళ దాకా రేషన్ కార్డు రాదు, ఆగమవుతారని చెప్పేసి ఒక ఆశ చూపిస్తున్నారు. అందులో భాగంగానే బెదిరిస్తున్నారు. 2500 పెద్ద లెక్కన అన్నట్టుగా ఇచ్చేసి వాళ్ళను మొత్తానికి 2500 జోబులో పెడితే రేషన్ కార్డు ఇస్తాం వారం రోజులు అన్నట్టుగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీ సేవా కేంద్రాల దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా ఇంటింటి తిరిగి ఆ పత్రాలు, ఆ ఫామ్స్ ఏవైతున్నాయో వాటిని పరిశీలించారు. 13వ తేదీలోగా ఈ నెల, అంటే ఇంకా వారం రోజులల్లా రేషన్ కార్డులు అందరినీ సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వము, సివిల్ సప్లై శాఖ, స్థానిక అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఇది తొందరగా కావాలంటే ఏం చేయాలి, మీ పేరు రావాలంటే అని చెప్పేసి ఒక కొత్త దందాకి మొదలుపెట్టారు. డైరెక్టు దరఖాస్తుదారులకే, ఎవరైతే దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకే ఫోన్ చేసి అయిందా, అయితే మరి 2500 కొట్టు, రేషన్ కార్డు పట్టు, ఒకవేళ కొట్టనోడు కొంచెం అట్టెట్లా అని చెప్పేసి కొంచెం ప్రశ్నించే తత్వం ఉన్నట్టు మాట్లాడితే ఇది ఇంకా కాలేదు, వెరిఫికేషన్లో ఉంది, పెండింగ్లో ఉంది, కింద ఉంది, నీ నెంబర్ రాలేదు అని చెప్పేసి లేని పోనీ అవుతున్నాయట. ఈ నెల 14 నాటికి మొత్తం కొత్త రేషన్ కార్డులు అన్నీ కలిపి 5 లక్షలకు చేరుకోబోతున్నాయి. అంటే మంజూరు చేస్తూ ఉన్నారు. వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి అయిపోయినట్టుగా లిస్టు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ ప్రకటించే క్రమంలో ఏమవుతుందంటే ఈ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గ్రామ సభలు, ప్రజావాణి, మీ సేవ ద్వారా కుటుంబ సభ్యుల పేర్ల యాడింగు, డిలీటింగ్తో పాటు మొత్తం కొత్త కార్డులతో కలిపి మొత్తం 23 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఇందులో మే 20 తారీఖు లోపల మొత్తం 2.5 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చారు. 15 లక్షల మంది తమ కుటుంబ సభ్యుల పేర్లను కార్డులో చేర్చుకున్నారు. మొత్తం 4,90,000 కార్డులు మంజూరైనాయి రేషన్ కార్డులు. ఈ 4,90,000 కార్డుల ఈ 2500 ఇచ్చిన అమాయకులు ఎంతమంది పాపం. ఎవరైతే ఈ ఏఎస్ఓలు ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ 2500 ఇస్తేనే కార్డు ఇస్తా, లేకపోతే అంతో ఇంతో అని చెప్పి చేతివాటం ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా త్వరలో చర్యలు ఉంటాయని చెప్పేసి సివిల్ సప్లై శాఖ అనౌన్స్ చేసింది. ఫిర్యాదులు దానికి సంబంధించిన ఒక నిఘా లాంటిది పెట్టింది. మరి వాళ్ళందరూ కూడా చూసుకోరు. మీరు కూడా గుర్తుపెట్టుకొని రేషన్ కార్డు రావాలంటే చట్ట ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన నామ్స్ ప్రకారం మీకు వస్తుంది, రావాల్సిందే. మీకు అన్ని అర్హతలు ఉంటే వస్తుంది. మీరు ఇచ్చిన అప్లికేషన్లో మీరు పెట్టినటువంటి పత్రాలు ఏవైతే అన్నీ కరెక్టే ఉంటే వస్తుంది. ఈ 2500, 3000, 500, 1500, 2000 ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. చేతిలో డబ్బులు ఎక్కుంటే ఏదన్నా ఎన్జిఓకు దానం చేయరు, ఏదైనా ముసలిళ్ళకు రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఇంత ఒక పూట బువ్వ పెట్టిరు. కానీ ఇట్లా అధికారులకు లంచం ఇచ్చే అలవాటే చేయకురి. రైట్, ఇది ఇట్లా ఉంటే ఇంకేముంది.